ఈ రోజు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూర్చోమన్నా కూర్చోకుండా నేను సార్ అన్మ్యూట్ అయిపోయారు. ఇప్పుడైతే ఎక్కడ కూర్చోవట్లేదు సార్. నిలబడే ఎమ్మటే 2 మినిట్స్ లో పేమెంట్ ఇచ్చేస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎంత దూరం అయినా నడవగలుగుతున్నా, ఎంతసేపు అయినా నిలబడగలుగుతాం. అంతకుముందు అయితే ఒక పావు గంట నిలబడాలన్నా మోకాలు సహకరించేది. మోకాళ్ళు నొప్పులు ఉండేవి, పొద్దున్న నడిస్తే ఆయాసం ఉండేది. మన సెకండ్ ఫ్లోర్ అని చెప్పాను కదా మా హౌస్. 5 కేజీస్ వెజిటబుల్స్ తెచ్చిన పైనుంచి మా అబ్బాయిని పిలిచి పైకి ఇచ్చి పంపించేవాడిని. ఈ రోజు 25 కేజీస్ బ్యాగ్ తీసుకొచ్చిన నేను ఎవరిని పిలవట్లేదు, భుజాన్ని వేసుకొని పై ఫ్లోర్కి వెళ్ళిపోతాను ఆయాసం లేకుండా. మీ మామూలు ఎంత అబ్బాయికే దూరం పోటీ అనుకోండి, ఇస్తున్నారు. అసలు మామూలుగా పైకి వచ్చిన తర్వాత కూడా పిల్లలు పలకరించిన మా మేడం గారు అరిసేవాళ్ళు. ఇప్పుడే కదా పైకి వచ్చి మెట్లెక్కి వచ్చారు అంటే 10 నిమిషాలు కూర్చొని ఆయాసం తగ్గాక మంచినీళ్ళు తాగిన తర్వాత మాట్లాడారు. ఈ రోజు 25 కేజీ బ్యాగ్ పైకి తీసుకెళ్ళిన ఆయాసం ఏం లేదు సార్. చాలా హ్యాపీగా ఉంది, చాలా సూపర్గా ఉంది సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ గా ఉంది మీ రిజల్ట్. థ్యాంక్ యూ చూడండి. సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనకి టాపిక్ కూడా టైం అయిపోయింది. సో స్పీకర్ సార్ రెడీగా ఉన్నారు మనకి. మీరందరూ హార్ట్ సింబల్ క్లాప్ సింబల్ ఇస్తే నేను సార్ని ఇన్వైట్ చేస్తాను. ఈ రోజు అమేజింగ్ టాపిక్. అసలు మన ఎనర్జీ లెవెల్స్ ని ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎంత డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు టాపిక్ ఎక్సలెంట్ గా ఉంటది. సో ఈ రోజు వచ్చే స్పీకర్ కూడా ఎక్సలెంట్ గా చెప్తారు. అలాగే పెన్ను బుక్ ప్రతి ఒక్కళ్ళు నోట్ దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోండి చిన్న చిన్న పాయింట్స్. సో ఈ రోజు వచ్చిన టాపిక్ మళ్ళీ రావాలంటే 1 మంత్ అయినా పట్టొచ్చు. అందుకని దయచేసి పెన్ను బుక్ పెట్టుకొని నచ్చిన పాయింట్లు రాసుకోండి. సో మన ఇంట్లో వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. సో మీరందరూ హార్ట్ సింబల్ క్లాప్ సింబల్ ఉండి ఇన్వైట్ చేస్తాను. ఐ వుడ్ లైక్ ఇన్వైట్ టు సీనియర్ వెల్నెస్ కోచ్ మిస్టర్ కోదండ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మహేందర్ సార్. మంచిగా వెల్కమ్ చెప్పారు. మంచి రిజల్ట్ తీసుకున్నారు నాగేశ్వరరావు సారు, జ్యోతి మేడం. రెగ్యులర్గా జ్యోతి మేడం రిజల్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట. అంటే ఆవిడ పాపం చాలా ఇబ్బందులు ఎదురైందనమాట ఆవిడకి. నిజంగా అలాంటి రిజల్ట్ ఒక ఆయుష్ పెంచడానికి బాగా సపోర్ట్ అవుతుంది. కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది రిజల్ట్లు అలాగే వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు. కొంచెం రిజల్ట్ షేర్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి అది రీచ్ అవుతుంది అనమాట. దానివల్ల ఇంకా మంచిగా సపోర్ట్ అవుతుంది మనకి. ఈరోజు మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అసలు మనం మానవ శరీరం ఉండడానికి కారణమైంది ప్రోటీన్ అనమాట. ఆ ప్రోటీన్ అనేది లేకుంటే అసలు మన లైఫే లేదు. ప్రోటీన్ అనేది మనకు తెలియదు. మాంసకృతులు మనం అనుకుంటాం ఒకప్పటికి ఇప్పటికి చాలా మారాయి అనమాట. మనం ఏమనుకుంటామంటే చికెన్ మటన్ ఇలాగా ఇవన్నీ తింటే మనకి మంచిగా ప్రోటీన్ అందిస్తుంది అనుకుంటాం. కానీ అది ఎంతవరకు మనకి హెల్ప్ అవుతుంది, అవి తినొచ్చా తినకూడదా ఏందనేది మనం ఈ 30 మినిట్స్ సెషన్లో మనం మంచిగా తెలుసుకుందాం. దాంతోపాటు ఈ ప్రోటీన్ ఇంపార్టెన్స్ అంటే అసలు ప్రోటీన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్. ఇక్కడ ప్రోటీన్ అనేది ఏంటంటే మన శరీరంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మన బిల్డింగ్ కడతాం కదా, మన బిల్డింగ్కి పిల్లర్స్ ఎలాగో, పిల్లర్స్ వేసాక గోడలు ఎలాగ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది, తర్వాత మనం స్లాబ్ అనేది ఎలాగ వేస్తాం, పోర్టికో అనేది ముందుకు ఎలాగ స్లాబ్ పెంచి ఒక 100 years ఉండడానికి మన బిల్డింగ్ ఎంత స్ట్రెంగ్తన్గా ఎంత స్ట్రాంగ్గా దానికి అన్ని నగిషీలు చెక్కి చాలా బ్యూటిఫుల్గా ఎలా డిజైన్ చేసుకుంటామో మన మానవ శరీరం కూడా అంతే. అంత బ్యూటిఫుల్గా ఉండాలి అంటే దానికి 100 years లైఫ్ స్పాన్, హౌస్కి ఎలాగా అంత ఇంట్రెస్ట్ చూపించి ఎక్కడెక్కడో ఏవేవో తెచ్చి పెడతాం కదా, సేమ్ మన బాడీని అంతకు మించి క్రోర్స్ ఆఫ్ టైమ్స్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంట. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారనమాట. అర్థమైందా? అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ అనేది చాలా బెస్ట్ పిల్లర్ మనకి. దాంతోపాటు మన ఎముకలు కానివ్వండి, కండరాలు కానివ్వండి, చర్మం ఏర్పడాలన్నా, అదేవిధంగా కణజాలాలు కణాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు ఎలాంటి ఆ, ఇబ్బందులకు ఎదురవకుండా మన నిద్ర లేచినప్పటి నుంచి 24 hours ఒక వ్యక్తికి ఒక మానవ శరీరానికి ఏ ఇబ్బందులు లేకుండా హార్మోన్స్ ఎంజైమ్స్ ఇవన్నీ రిలీజ్ అవ్వాలన్నా పర్ఫెక్ట్గా ఉండాలంటే ప్రోటీన్ కరెక్ట్గా ఉండాలి మన బాడీలో. శరీరం మొత్తం మీద అరౌండ్ 10,000 రకాల ప్రోటీన్స్ ఉంటాయంట మనకి. అర్థమైందా? ఇప్పుడు చూశారు కదా, ఇది ఇది ఇప్పుడు మనం ఇటుక ఇటుక పేరుస్తాము. ఆ పేర్చినప్పుడు ఏం కావాలి? సిమెంట్ కావాలి. సిమెంట్ ఒక్కటే వేస్తే ఇటుక ఇటుక అతుక్కుంటుందా? కాదు. మళ్ళా దానికి సిమెంట్లో పాటు కాసింత ఇసుక కావాలి, ఇసుకతో పాటు కొంత వాటర్ కలవాలి. ఇదంతా మిక్స్ అయితేనే ఒకదానికొకదానికి ఇలాగా అరమరికలు ఏర్పడతాయి అన్నమాట. ఇలాగ మనం ఫ్లెక్సిబిలిటీగా చేయొచ్చు. ఓకేనా? ఇలాగ ఇది జరగాలంటే ఇది అంత ఈజీగా జరిగేది కాదు. ఇది మన బాడీలో 21 రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి. వాటిలో 9 చాలా ఇంపార్టెంట్ మనకి.
ఈ 9 ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా తెలుసుకుందాం మనం. ఇప్పుడు ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వేరే, నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వేరే. అంటే ఎసెన్షియల్ అంటే ఏంటంటే మన బాడీకి ఏ విధంగా కావాలి, ఎంత మోతాదులో కావాలనేది. నాన్ ఎసెన్షియల్ అంటే అన్లిమిటెడ్, ఎలా పడితే అలా ఇవ్వడం అనమాట. కాకపోతే మన బాడీ ఎసెన్షియల్నే అడాప్ట్ చేసుకుంటుంది. ఎసెన్షియల్ అంటే మన శరీరానికి కావాల్సిన మోతాదులో ఏ విధంగా కావాలనేది. అదేవిధంగా ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఇక్కడ చూశారు కదా, ఒకదానికి శరీర నిర్మాణానికి దిమ్మెలు మనం అనుకుంటాం కదా, పిల్లర్స్, దానికి ఇనుము వేస్తాం కదా, అది ఫ్లెక్సిబిలిటీగా అమర్చడం, ఒకదానికి కరెక్ట్గా రసమట్టం పెడతారు. అంటే అది మళ్ళీ వంగకూడదు, ఇలా వంగకూడదు, ఇలాగే ఉండాలి, ఎప్పుడు నిటారుగా ఉండాలి. రసమట్టం అంటే దీన్ని కరెక్ట్గా ఉంచడం. అది రసమట్టం పెట్టినప్పుడు ఇది ఇలా వంగింది అనుకోండి, దాన్ని కరెక్ట్ చేయడం. అప్పుడు వాటర్ ఉంటుందన్నమాట. ఇలా గోడకు పెట్టినప్పుడు కొంచెం ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇన్బ్యాలెన్స్ కాకూడదు, కరెక్ట్గా అది బ్యాలెన్సింగ్లో ఉండాలన్నమాట. అదేవిధంగా అసలు ప్రోటీన్ మనకు ఎందుకు అవసరం? మనకు ప్రోటీన్ ఎందుకు అవసరం అంటే మన కణజాలాలు నిర్మించాలన్న, మన బాడీలో ఉండే కణజాలాలు ఉంటాయి కదా, అవి నిర్మించాలి, అట్ ది సేమ్ టైం రిపేర్ చేయాలి. రెండింటికి ఇది కావాలి. ప్రోటీన్ మన బాడీలో ఉండడం వేరే, ఉంటూ ఉపయోగపడడం వేరే. అర్థమైందా? అదేవిధంగా కొన్ని రకాల మనం కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు తీసుకుంటాం కదా, అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది అనమాట. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ టైం జీర్ణం అవ్వాలి, వెంటనే ఇన్స్టెంట్గా జీర్ణం కాకూడదు, జీర్ణక్రియ ఎక్కువ పెరగకూడదు. అలా అని చెప్పి క్రేవింగ్స్ కలగకూడదు మనకి. వీటన్నిటితో పాటు మన జీవక్రియతో పాటు జీర్ణక్రియ కూడా. జీవక్రియ అంటే ఏంటి? మెటబాలిజం. జీర్ణక్రియ, డైజెషన్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఇలాగా విపరీతంగా పెరిగిపోకూడదు, ర్యాపిడ్గా పెరగకూడదు, నిదానంగా అరగాలన్నమాట. ఓకేనా? ప్రోటీన్ ఎప్పుడు కూడా క్యాలరీ రూపంలో కూడా మనకి అకౌంటబిలిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ చూశారు కదా, అన్ని ప్రోటీన్లో కూడా అత్యధికంగా జీర్ణమయ్యే ప్రోటీన్ చాలా రకాలు. నేను చెప్పాను కదా, 10,000 రకాల ప్రోటీన్స్ ఉన్నాయి. కానీ వాటిలో మన శరీరానికి ఉపయోగపడే ప్రోటీన్లు ఏ విధంగా కావాలో ఆ విధంగానే మన బాడీకి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, గ్రీన్ అన్నిటికన్నా కూడా ప్రపంచం మొత్తం మీద సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఏంటంటే, చాలా రకాల మెనీ టైప్స్ ఆఫ్ పరిశోధనలు జరిపాక ఒక సోయ్ ప్రోటీన్ మాత్రమే డైజెస్టబుల్ ప్రోటీన్, మన హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తూ మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచుతూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడే ఏకైక ప్రోటీన్ ఏదంటే, ప్రపంచం మొత్తం మీద ఇన్నేళ్లలో మనం అన్ని విధాలా డెవలప్ అయ్యాం. ప్రోటీన్ మీద కూడా నిత్యం పరిశోధనలు జరిగి ఆపేశారు. ఇంకా ఎన్నిటి మీద పరిశోధనలు చేసినా కూడా వాటన్నిటిలో కల్లా నెంబర్ 1 ప్లేస్ ఏంటంటే సోయ్ ప్రోటీన్ అని అర్థమైందనమాట. ఈ ప్రోటీన్లతో పాటు మన బాడీకి ఆహారం మరియు ఏదైనా కూడా 30% ప్రోటీన్ మన బాడీకి కావాలి కదా, ప్రతిరోజు ప్రతి మీల్లో కావాలి. అంటే మనం 5 మీల్స్ తీసుకుంటే డే మొత్తం మీద 3 మీల్ని 5 మీల్ ప్లాన్లు అనమాట. ఇలా తీసుకున్నప్పుడు అందులో లో క్యాలరీ ఉండాలి, హై బెనిఫిట్ ఉన్న ప్రోటీన్ మన బాడీకి అందాలి. అది ఫుడ్ సప్లిమెంట్ రూపంలో తీసుకుంటే ఇంకా బెస్ట్ అంటున్నారనమాట. అదేవిధంగా భారతీయ ఆహారాల్లో తగినంత ప్రోటీన్ లేదట. ఇది నేను చెప్పేది కదా, రీసెంట్ సర్వేలు కూడా. ఇప్పుడు ఆల్రెడీ January 8 జరిగింది ఒక పెద్ద, అంటే ఎవ్రీ క్వార్టర్లీకి సర్వేలు మారిపోతూ ఉంటాయి. ఇది మనం చేసేది కాదు. WHO కావచ్చు, ICMR కావచ్చు, NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కావచ్చు, ఇవి చేస్తూ ఉంటారు. అది కూడా పబ్లిక్ పర్పస్ మీద చేస్తారు. ఒక మనిషి యొక్క ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచేందుకు వాళ్ళు ప్రతినిత్యం సాధన చేస్తూనే ఉంటారనమాట. అదేవిధంగా ఇక్కడ చూశారు కదా, ప్రతి 10 మందిలో 9 మంది ప్రోటీన్ డెఫిషియన్సీతో చనిపోతున్నారు, ప్రోటీన్ డెఫిషియన్సీతో ఉన్నారు. అర్థమవుతుందా? శాకాహారులు అయితే 91% ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందంట. మాంసాహారులకైతే 85% ప్రోటీన్ డెఫిషియన్సీతో లోపంతో బాధపడుతున్నారు. ఇక్కడ డిఫరెన్స్ చూసారా? శాకాహారులు 91%, నాన్ వెజ్ 85%. ఆ రెండింటికి మధ్య ఏమైనా గ్యాప్ ఉందా? ముంబైలో ఎక్కువగా 68% ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందంట. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మీరు నమ్మరు, అంటే ఇక్కడ లేదు అది. నేను అంటే యాక్చువల్గా ఆ స్లైడ్ అనేది మిస్ అయింది, ఇక్కడ హైడ్ అయిపోయింది. అది ఎంత ట్రై చేసినా రావట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే అరౌండ్ 92 to 93% ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందంట. అంటే మనం ఎక్కడున్నాం మనకు తెలియకుండా కడుపు నింపేదానికి ఆహారం తింటున్నాం, ఆకలి తీరడానికి ఆహారం తింటున్నాం, కానీ ఆరోగ్యంగా ఉండేదానికి ఆహారం తినట్లా. రెండింటికి చాలా తేడా ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ చాలా
ఎల్ఏ వాళ్ళు ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారనమాట. అంటే వీళ్ళు ఏంటంటే డైట్ అంటే డేవిడ్ హెబ్బర్ అని ఆయన ఈ ప్రోటీన్ ఫ్యాక్టర్ అనేది మా ఆరోగ్యకరమైన లీన్ బాడీ మాస్ నిర్వహించడానికి పగటిపూట మన బాడీకి ప్రతిరోజు నిత్యం ప్రోటీన్ ఇవ్వాలి, పగటిపూటే ఇవ్వాలి. చాలామంది లేట్ నైట్ ఆఫ్టర్ 9 PM పైన ఇస్తుంటారు. అది బాడీ రిసీవ్ చేసుకోదు. ఆర్గాన్స్ రిపేర్ అయ్యే టైంలో మనం ఫుడ్ ఇస్తే ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఆర్గాన్స్ కాదు, ప్రాణమే పోతుందట. సాధారణంగా 1 కిలోకి 1 గ్రామ్ ప్రోటీన్ అంటారు, కానీ ఇప్పుడున్న యూజువల్గా ఉమెన్కి వచ్చేసి 4 గ్రామ్స్ కావాలట, 4 గ్రాములు. మెన్కి అయితే 3 to 5 గ్రామ్స్ కావాలట. అంటే ఇప్పుడు చాలా అంత నీడ్ ఉంది. మన మహిళలకి మినిమం అది ఎత్తు బరువుల నిష్పత్తితో సంబంధం లేకుండా మహిళలకైతే 90 నుంచి 120 గ్రాములు ఎసెన్షియల్ ప్రోటీన్ కావాలి. మగవాళ్ళకైతే 150 నుంచి 200 గ్రాములు ఎసెన్షియల్ ప్రోటీన్ కావాలట. ఇది నేను చెప్పింది కాదు. డాక్టర్ డేవిడ్ హెబ్బర్ గారని ఆయన అక్రాస్ ద వరల్డ్ ప్రోటీన్ మీద ఎక్స్ట్రాడినరీ సర్వేలు చేశాడు. ఆయన పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు ఎప్పటికీ. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఇతను మన కంపెనీలోనే ఉన్నాడు అనమాట. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గమనించండి. ప్రోటీన్ నుంచి శక్తి ఎలా వస్తుందంటే ఆకలి తగ్గాలి. ప్రోటీన్ తీసుకుంటే మనకు ఆకలి వేస్తుందంటే కొన్ని సంవత్సరాల నుంచి మన బాడీలో ప్రోటీన్ లేదని అర్థం. ఆకలి వేయడం లేదు, తిన్నప్పుడు సఫిషియెంట్గా మన బాడీ ఉందంటే మన బాడీకి అందాల్సిన ప్రోటీన్ రైట్ వేలో కరెక్ట్ మెథడ్లో అందుతుందని. ఆకలిని నియంత్రించడానికి ప్రోటీన్ నుండి అమినో ఆమ్లాలు మెదడుకు వెళ్తాయి. అర్థమైందా? అప్పుడు మనకు ఆకలి తగ్గద్ది. అంటే మనం తీసుకునే ఆహారంలో ఈరోజు మనం షేక్ తాగాము. ఈ షేక్లో నిద్ర లేచిన వెంటనే 24 రకాల పోషకాలతో కూడుకున్న ప్రోటీన్ మన బాడీకి వెళ్ళాలి. అంతేగాని సపరేట్ ప్రోటీన్ వెళ్ళకూడదు. అదేవిధంగా సపరేట్ ప్రోటీన్ అంటే అర్థమైంది కదా. నిద్ర లేగానే వేకోజాన్ చేసే బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు తింటే ప్రోటీన్ వెళ్ళదు బాడీకి. ఉన్నదాన్ని కూడా చంపేస్తుంది అది. మన బాడీకి ప్రోటీన్ అంటే ఎలా వెళ్ళాలంటే ఆకలి తక్కువ అవ్వాలి, ఆకలిని నియంత్రిస్తూ మన బాడీలో అమీనో ఆమ్లాలు మెదడుకు వెళ్ళేలాగా ఉండే ప్రోటీన్ మన బాడీకి కావాలి. నా భాష బాగా అర్థం చేసుకుంటే బాగా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. కండరాలు ఉన్నాయి కదా, మనకు మజిల్ పెరగాలి కదా, మజిల్కి ప్రోటీన్ నుండి అమీనో ఆమ్లాలు కండరాలకు ప్రయాణిస్తాయి, అవి వెళ్తాయి, ఆ ట్రావెల్ అవుతాయి. హెల్దీ మజిల్ అనమాట అది. అప్పుడు ఆకలిని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఆకృతి కరెక్ట్గా మారుతుంది, షేప్ అనమాట. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు విపరీతంగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తాడు. ఇద్దరం ఒకటే ఏజ్, విపరీతంగా అంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తాడు, కానీ వాడికి మజిల్ 25.5 ఉంది, నాకు 34.2 ఉంది. తేడా ఇద్దరు ఏజ్ ఒకటే. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అంటే అవగాహన లేకపోవడం. ప్రోటీన్ అంటే ఆ షేప్, కానీ ఫేస్లో గ్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ అనేది ఒక భాండాగారం మనకి, అది ఒక నిధి. ఆ నిధిని ఎప్పుడు మనం పెంచుకుంటూ ఉండాలి, తగ్గించుకోకూడదు. అది పెరుగుతూ ఉండాలి. అది తెలియక చాలామంది ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు నిజంగా. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ గ్రీన్ ఉంది చూడండి. ఇదేంటంటే ఎక్కువగా పెరగదు, అలానే తగ్గదు. ఇది ఎంతవరకు మన బాడీలో మన ప్రొఫైల్ అనేది ప్రోటీన్ ప్రొఫైల్ అనేది ఎంత పెరగాలి, ఎంత తగ్గాలి అనేది మనం తీసుకునే సోయ్ ప్రోటీన్లో మీదే ఆధారపడి ఉంటుంది. అది కూడా సైంటిఫికల్ సోయ్ ప్రోటీన్ అనమాట. అది ఎలా పడితే అలాగ డిజైన్ చేసేది కాదు. అది రా తీసుకోకూడదు. అర్థమైందా? ఇక్కడ హై క్యాలరీస్ వెళ్ళిపోతాయి. చికెన్ మటన్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, కానీ హై క్యాలరీతో కూడుకున్న అన్బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్తో కూడుకున్న ప్రోటీన్ ఉంటుంది. అది మనకు అంత మంచిది కాదు. దానివల్ల ఏమవుతుంది, లివరు దాని పని చేయలేదు, కిడ్నీలు ఫిల్టర్ చేయలేవు, అవయవాలన్నీ అల్లాడిపోతాయి. పాపం దానికి శక్తికి మించి ఆ ప్రోటీన్ హార్డ్ ప్రోటీన్. అది హార్డ్ ప్రోటీన్ వేరే, మనకి నాన్ ఎసెన్షియల్ ప్రోటీన్ వేరే, ఎసెన్షియల్ ప్రోటీన్ వేరే. మనం తీసుకునే ఫుడ్లో ఎసెన్షియల్ ప్రోటీన్ కావాలి. మనకి విపరీతంగా మనం ఆకలి వేయకూడదు. ఇప్పుడు మనం షేక్ తాగాము, 3 hours పనిచేస్తుంది షేక్. ఆ తర్వాత ఏం జరిగిద్ది, మన బాడీలో స్టోరేజ్ అయిపోయిన ఫ్యాట్ ఉంటుంది కదా, అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి, ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి, గ్లూకోజ్గా మారి మన బాడీకి ఇస్తుంది అనమాట. ఈ మళ్ళా మొదలుపెట్టారు గీతలు. ఎక్కడో ఎవరు వీళ్ళు, దివ్యసాయి అంట. కొంచెం బ్యాక్ అండ్ ఒక్కసారి రామ్మోహన్ సార్ మీకు ఇచ్చినాను నేను, ఒకసారి చూడండి సార్. జస్ట్ ఇలా ఉంటే ఫ్లో మిస్ అయిపోతుంది. ఏదో చెప్పాలనుకుంటాం, మనకి ఇంకా సంథింగ్ ఈజ్ గోయింగ్, ఏదో ఇద్దాం అనుకుంటాము. నేను చూసుకుంటాలే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత ఈ సాటిస్ఫాక్షన్, మనకి ఎప్పుడు కూడా హంగర్ని సాటిస్ఫై చేయాలి. మనం ప్రతిరోజు క్రేవింగ్ ఆకలేస్తుంది, తింటూ ఉన్నాం ఆకలేస్తున్నాం అంటే, ఒకటి మెటబాలిజం వీక్ అయిపోయి ఉంటుంది, రెండోది ప్రోటీన్ మన బాడీకి అందట్లేదు అని అర్థమైందా? దాంతోపాటు గ్లైకోజన్, ఇప్పుడు మన బాడీలో
అమినో ఆమ్లాలు అనేది నిల్వ ఉండవు. ఎప్పుడు కూడా మనం తీసుకునే ఫుడ్లో క్వాలిటీ ఎసెన్షియల్ ఫుడ్లో దొరుకుతాయి అవి. అది కూడా గ్లైకోజన్, ట్రైగ్లిజరైడ్స్ లాగా మనం మన బాడీ స్టోరేజ్ చేసుకోదు. గ్లైకోజన్ అనేది ఏంది, స్టోర్ చేసుకుంటుంది, ఆ కొవ్వులో స్టోర్ చేసుకుంటుంది, లివర్లో స్టోర్ చేసుకుంటుంది, మజిల్లో స్టోర్ చేసుకుంటుంది. మన బాడీకి ఏదైనా ఎమర్జెన్సీలో రెగ్యులర్గా ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు రెగ్యులర్గా తీసుకొని ఒకరోజు మన బాడీకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు అది రిలీజ్ అయ్యి మన బాడీకి ఎనర్జీని ఎక్కడ మన బాడీని ఇబ్బంది పెట్టకుండా, మన మజిల్ లాస్ కాకుండా ఫ్యాట్ను మాత్రమే కరిగిస్తూ మన బాడీకి ఉపయోగపడుతుంది. బాగా అర్థం చేసుకోండి. అధికంగా తీసుకున్నప్పుడు ప్రోటీన్ ఏమవుతుంది, మనకి ఎసెన్షియల్ ప్రోటీన్ మన బాడీకి వెళ్ళినప్పుడు ఆక్సీకరణ అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది కదా, ఆక్సిడేటివ్ స్ట్రెస్కు లోను కాకుండా ఎక్కువ ప్రెషర్ కాకుండా మన బాడీని కంట్రోల్ ఉంచి ఎనర్జీని కరెక్ట్గా కన్వే చేసి గ్లూకోజు గ్లైకోజన్ని ఫ్యాట్ని, మంచి ఫ్యాట్ని మన బాడీకి ఉంచి ఆ ఎక్సెస్ ఫ్యాట్ని మనకి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇలాగా మనకు ఒక్కోసారి ఏది పడుతుంది, చికెన్ మటన్ తిన్నాం అనుకోండి, నైట్ నిద్ర పట్టదు, గురకు వచ్చేస్తుంది, దాంతోపాటు భయానికి గురైపోతుంది, బ్రెయిన్కి వెళ్ళాల్సిన సిగ్నిఫికేషన్ సరిగా వెళ్ళవు. అర్థమవుతుంది? చాలామంది గమనించారో లేదు, హార్ట్ అటాక్ ఎప్పుడు కూడా మండే ఎర్లీ మార్నింగ్ వస్తాయి. సండే విపరీతంగా, సాటర్డే సండే మనకి అలవాటు కదా, ఫ్రీగా ఉంటాం కదా, విపరీతంగా తినేస్తాం, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, దానివల్లే మరణాలు ఎక్కువైపోతున్నాయి. ఆల్రెడీ ప్రోటీన్ డెఫిషియన్సీతో ల్యాక్ ఆఫ్ పీపుల్ ఇబ్బంది పడుతున్నారు. అది లేకుండా ఏది పడితే తినేసి మనకి క్రేవింగ్స్ ఎందుకు వస్తాయి, అది తినాలి ఇది తినాలని. మన బాడీకి ఇవ్వాల్సిన ప్రోటీన్ సరిగా ఇవ్వకపోతే క్రేవింగ్సే వస్తాయి. ఇప్పుడు కూడా మజిల్ మాస్, ఎప్పుడు కూడా ఆ ప్రోటీన్ తిన్నాము, ఫిజికల్ మనం షేక్ తాగాము, షేక్ ఒక్కటి తాగేసి హెర్బల్ లైఫ్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ వాడేస్తే ఆరోగ్యంగా ఉన్నాం. ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, ప్రోటీన్ బాగా తీసుకొని, వాటర్ తీసుకోకపోయినా యూజ్లెస్. చాలా ఇంపార్టెంట్ వాటర్. మన బాడీ తీసుకున్న ప్రోటీన్ మన బాడీలో అది వర్కింగ్ మెథడ్లోకి వెళ్ళాలంటే వాటర్ ఉండాలి. వాటర్ లేకుండా మనం గ్యాస్ మీద ఉట్టే రైస్ పెడితే అన్నం వస్తుందా? రాదు కదా, అందులో వాటర్ వేయాలి. అది కూడా ఒక గ్లాసు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసులు వాటర్ పోస్తారు, అంతే కదా, ఆడవాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది. అలాగా పోసినప్పుడు మాత్రమే సఫిషియంట్ రైస్ మనకి అన్నం అనేది రెడీ అవుతుంది, కుక్ అవుతుంది అనమాట. అలాగే మన బాడీ కూడా ఇది కూడా అంతే. దాంతోపాటు మొత్తం క్యాలరీస్లో 10 to 35% మన ప్రోటీన్ కావాలి, ప్రతి మీల్లో తీసుకోవాలి. 1800 క్యాలరీస్ మనం ఆహారం తీసుకుంటున్నామంటే రోజుకి అందులో 45 నుంచి 158 గ్రాముల వరకు ప్రోటీన్ మన బాడీకి అందే విధంగా ఉండాలి. అలా అని చెప్పి మనం ప్రోటీన్ తీసుకున్న వెంటనే వాటర్ కూడా తీసుకోవాలి. మనం ఎందుకు అఫ్రెష్ తాగి షేక్ తాగాక మళ్ళీ వాటర్ తాగుతాం? వాటర్ తాగాలి. అది సెల్యులార్ న్యూట్రిషన్. ప్రతి కణానికి కన్వే అవ్వాలన్నా, ప్రతి కణానికి ఆ పాత్వేలో వెళ్ళాలన్నా, ఆ వెజిల్స్ అన్ని పర్ఫెక్ట్గా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉండాలన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో మూత్రపిండాల వ్యాధి రాదు, బీపీ షుగర్లు రావు, గౌట్ రాదు, బోలు ఎముకల వ్యాధి రాదు. మన బోలు ఎముకల వ్యాధి వస్తుందంటే మన బాడీకి చాలా సంవత్సరాల నుంచి, మనకి ఇప్పుడు 50 ఏళ్ళు ఉంది, ఈ 50 ఏళ్లలో 20-30 ఏళ్ళు మన బాడీకి ఇవ్వాల్సిన ప్రోటీన్ అందట్లేదు, బ్రతుకుతాం, ఉంటాం అంతే. ఒక బండి రిపేర్ అయినా కూడా అలాగే ఉంటుంది, అర్థమవుతుందా? ఒక బైక్ రిపేర్లో ఉంది, అది అలాగే ఉంటుంది, స్టార్ట్ కాదు కానీ అలాగే ఉంటుంది. అలా అని చెప్పి బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్ని ఆ పక్కన పెడితే, ఇప్పుడు ఒక బైక్ ఉంది సూపర్గా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, దాని పెర్ఫార్మెన్స్ వేరే, ఇక్కడ రిపేర్ అయిన బైక్ అలాగే ఉండిపోతుంది, రెండు ఒకే షేప్లో ఉంటాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా రిపేర్ బైక్ లాగా ఉండకూడదు, అర్థమైందా? బైక్ ఇప్పుడు అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏ బైక్ అయినా కూడా మనం ఎలా చెప్పాలంటే, పెట్రోల్ బైక్కి పెట్రోల్ పోయాలి, డీజిల్ వెహికల్కి డీజిల్ పోయాలి. డీజిల్ వెహికల్కి పెట్రోల్ పోతే ఏమవుతుంది, ఇంజిన్ సీజ్ అయిపోద్ది, మన బాడీలో మెకానిజం డ్యామేజ్ అయిపోద్ది అనమాట. ఎప్పుడు కూడా మన శక్తిని తీసుకుంటూ ఉండాలి, మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, 1800 క్యాలరీస్ తీసుకుంటే దాంట్లో 30% ప్రోటీన్ కావాలి, అర్థమైందే? మాంసకృతులు 40 కావాలి, 40%. మంచి ఫ్యాట్లు మాంసకృతులతో పాటు మన పిండి పదార్థాలు 40% కావాలి, మాంసకృతులు 30% కావాలి. ఇక్కడ 30 ఇక్కడ మంచి ఫ్యాట్ కూడా 30% కావాలి. ఇక్కడ మనం బైఫర్కేషన్ చేసుకుంటే తీసుకునేది ఇక్కడ క్యాలరీ కౌంట్ ఎలా వస్తుంది? 1 గ్రామ్ ప్రోటీన్ అంటే 4 క్యాలరీస్, 1 గ్రాము కార్బోహైడ్రేట్స్ అంటే 4 క్యాలరీస్, అర్థమైందే? అదేవిధంగా 1 గ్రాముకి 9 క్యాలరీస్ అనమాట, ఏంది, గుడ్ ఫ్యాట్స్. ఇలాగ మనం బైఫర్కేట్ చేసుకోవాలి. డైలీ మనం తీసుకునే వాటిలో ఇలాగ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ 180 గ్రాములు తీసుకోవాలి, కొవ్వులు 60 గ్రాములు తీసుకోవాలి. ఇలాగే గ్రాములోకి లెక్కేస్తే ప్రోటీన్ 135 గ్రాములు డైలీ మన బాడీకి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమవుతుంది, తగినంత ప్రోటీన్ మన బాడీకి ఇవ్వలేదు అనుకోండి, అలసిపోతాం, నీరసం వచ్చేస్తుంది,
కోపం పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది అంటారు కదా, అలాగా ఆ కోపం అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. ఆకలి పెరిగిపోతుంది, ఫ్లాపినెస్ వచ్చేస్తుంది, మనకి బాగా ఇబ్బంది పడిపోతాం. ఇలాగ డైలీ మన రిక్వైర్మెంట్ మన బాడీకి ఇవ్వాలి. మనం ఎంత ఇవ్వాలి? ఇప్పుడు మనం 40 కిలోమీటర్లు మనం జర్నీ చేయాలంటే 1 లీటర్ పెట్రోల్ ఆ బైక్కి ఎంత కెపాసిటీ 1 లీటర్ వస్తుందో అంత పట్టించాలి కదా. సేమ్ మన బైక్కి ఎంత కావాలో కెపాసిటీ అంత మనం ఎనర్జీ కావాల్సిన ఎంత కావాలో అంత మనం ఎనర్జీ ఇవ్వాలి. మనకి 1800 క్యాలరీసా 2500 క్యాలరీస్గా డిపెండ్స్ ఆన్ ఎత్తు బరువు నిష్పత్తి ప్రకారం అది మారిపోతుంది. రోజంతా ప్రోటీన్ తీసుకోవడం, ప్రతి మీల్లో మనం ప్రోటీన్ ఇవ్వాలి, ఎసెన్షియల్ ప్రోటీన్ ఇవ్వాలన్నమాట. అర్థమైందా? దాంతోపాటు ఇక్కడ మనం మనం ఏదంటే అది ఇవ్వడం కాదనమాట. మనం కంప్లీట్ ఎసెన్షియల్ 9 అమినో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్ మన బాడీకి ఇవ్వాలి. మాంసము, చేపలు, గుడ్లు, పాలు ఉత్పత్తులు ఉంటాయి కదా, అవి ఇప్పుడు ఏంటంటే అవి పుట్టుకే సరిలేదు పాపం. ఆ పుట్టుకు సరిలేనప్పుడు, ఆ భూమిలో పండే పంట బాగలేనప్పుడు అవి తినే మనం బాగుండం కదా. అర్థమవుతుందా? అదే మన ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కోసం మనం డిజైన్ చేయబడ్డాం. అందువల్లే చాలామందికి ప్రోటీన్స్తో పాటు ప్రోటీన్ డెఫిషియన్సీ, ఇందాకేం చెప్పాను నేను, ప్రతి 10 మందిలో 9 మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. ప్రతి 10 మందిలో 10 మందికి B12 డెఫిషియన్సీ ఉందంట. అర్థమైందా? ప్రతి 10 మందికి కాల్షియం డెఫిషియన్సీ ఉంది. ప్రతి 10 మందికి దాంతో విటమిన్ D3 డెఫిషియన్సీ ఉంది. ఇవన్నీ ఎవరు కనుక్కుంటారు? మనం ఎలాంటి కమ్యూనిటీలు ఉంటే మనకు నేర్పిస్తారు. 21 డేస్ వెయిట్ లాస్ చేయాలి. ప్రతిరోజు టాపిక్ ఇంపార్టెన్స్ ఏంది, ఒక వ్యక్తి నేర్చుకోవాలన్న వ్యక్తికి దాని ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఊరికే వినాలనుకున్న వాళ్ళకి ఏం చెప్పినా బుర్ర కథలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం నేర్చుకోవాలని తపంతో రావాలి. ఆరోగ్యం అంటే ప్రతిరోజు నిత్యం ప్రాక్టీస్. అది ప్రతిరోజు మనం నేర్చుకుని, ఒక్కొక్క స్పీకర్ ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్తో చెప్తాడు, మనం అర్థం చేసుకోగలగాలి. దాంట్లో ఉన్న కంటెంట్ మనం తీసుకోవాలి. తీసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయా? రేపు మన నెక్స్ట్ జనరేషన్ బాగుంటుందా? మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటామా? మన పిల్లలకి ఏం నేర్పిస్తాం, వాళ్ళ పిల్లలకి అది నేర్పిస్తారా? అప్పుడు సమాజం సుభిక్షంగా ఉంటుందా? అంతే కదా, నాలెడ్జ్ మీదే కదా సమాజం ఆధారపడి ఉంటుంది. క్లియరే కదా. ఇక్కడ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రెడ్ మీట్ తీసుకుంటారు చాలామంది, అందరికీ పడదు. దానివల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి, డయాబెటిక్ వచ్చేస్తుంది, క్యాన్సర్, ఒబిసిటీ, చాలా ప్రాబ్లమ్స్, ఎక్కువ హై రిస్క్ ఉంటుంది. మనకి ప్రోటీన్ అనేది ప్యాకేజ్ ఫుడ్ లాగా కాదు. అది ప్రతిరోజు నిత్యం ఒక ఆర్డరింగ్ మెథడ్ లాగా ఇవ్వాలి. ప్రతిరోజు మనం రెండు షేకులు తీసుకున్నాం అనుకోండి, 60 గ్రాములు వెళ్తుంది బాడీలోకి, అరౌండ్ 58 గ్రామ్స్ వెళ్తుంది. ఎక్సెస్ మన ఫుడ్లో కొంత తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే 60 గ్రాముల బాడీకి ఇంటేక్ వెళ్తుంది. ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా మనం ఎలా పడితే అలా తినకూడదు అనమాట. అర్థమైందా? ప్రోటీన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇలాగ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్స్, మీరు బాగా గమనించండి. 100 గ్రాముల ఫుడ్ ఐటెంలో మన ఇండియన్ దాంట్లో మన ప్రోటీన్లోకి కానీ మార్చుకోగలిగితే, ఇక్కడ మనకి జొన్నలు ఉన్నాయి, ప్రోటీన్ అందులో 100 గ్రాముల్లో 10.40 గ్రాములు ప్రోటీన్ అందుద్ది. అట్ ది సేమ్ టైం 1.9 గ్రామ్స్ ఫ్యాట్ వస్తుంది. దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ 72.6 గ్రాములు కార్బోహైడ్రేట్స్ వస్తాయి. వీటన్నిటికన్నా కూడా లాస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏముంది, ఇక్కడ 349 క్యాలరీస్ బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. 100 గ్రాములు జొన్నలు వేసుకుంటే 350 గ్రాములు అరౌండ్ క్యాలరీస్ వెళ్తే, అలాగే ఇంకొక 300 గ్రాములు తీసుకుంటే ఏమైపోద్ది, ఆ రోజుకి సరిపడా అయిపోద్ది కదా, ఫుల్ అయిపోద్ది కదా. అంటే మనం దానికి మించి ఎక్సెస్ తినేస్తున్నాం కదా. అంటే మనకి తెలియకుండా క్యాలరీ లెక్క ప్రకారం వేసుకుంటే 2-3 వేల క్యాలరీస్ బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. అర్థమైందే? ఇక్కడ బటర్ మిల్క్ చూసారా, 15 క్యాలరీసే ఉన్నాయి. కార్బోహైడ్రేట్ 0.5 గ్రామ్సే ఉన్నాయి. ఫ్యాట్ 1.1 గ్రామ్ ఉంది. అది కూడా మంచి ఫ్యాట్ చెడ్డ ఫ్యాట్ మనం చెప్పలేంగా. ఇలాగా క్యాలరీ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. మన ఏదైనా కూడా ఫుడ్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే క్యాలరీ మేనేజ్మెంట్ తెలియాలి ఫస్ట్ మనకి. అర్థమైందే? ఇక్కడ మనం 60 గ్రాములు ప్రోటీన్ పర్ డే కావాలనుకుంటే, దాంట్లో 60 గ్రాములు మనం గోధుమలు తీసుకుంటే, జొన్నలు తీసుకుంటే, ఇక్కడ 10.96 గ్రాములు ఫ్యాట్ వెళ్తుంది. కార్బోహైడ్రేట్స్ 919 గ్రాములు కార్బోహైడ్రేట్స్ వెళ్ళిపోతుంది. అంటే దాన్ని క్యాలరీస్లోకి మారిస్తే ఇంటూ 4. అర్థమైందే? 214 క్యాలరీస్ వెళ్ళిపోతాయి. అంటే మనకి ఎంత ఎక్సెస్ వెళ్ళిపోతుంది. ఇక్కడ క్యాలరీ మేనేజ్మెంట్ తెలియాలంటే ఇందులో ఉండాలి మనం. అదేవిధంగా ప్రోటీన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు ప్రోటీన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది మన బాడీలో. మన శరీరంలో ప్రతి కణంలో ప్రోటీన్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. మన జుట్టు కావాలన్నా, మన జుట్టు బాగుండాలన్నా, జుట్టు పెరగాలన్నా, జుట్టు నెరవకుండా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండాలన్నా, గోర్లు బాగుండాలన్నా, చర్మం బాగా క్వాలిటీగా ఉండాలన్నా, కళ్ళు బాగుండాలన్నా, ఇవన్నీ దేంతో తయారవుతాయి? మన జుట్టు, గోర్లు, చర్మం, కళ్ళు ఇవన్నీ ప్రోటీన్తోనే మేడప్ అవుతాయి. మన మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, నరాలు తయారు చేసే కణాలు కూడా ప్రోటీన్తోనే తయారవుతాయి.
ప్రోటీన్లో అంతులేని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తే ఇంకా మనం చాలా మన లైఫ్ మనమే చేతులారా కొలాప్స్ చేసుకున్నామని అర్థం. దీనివల్ల ప్రోటీన్ కరెక్ట్గా మన బాడీలో ఉంటే ఎక్కువసేపు ఉంటే కడుపు నిండి ఫీలింగ్ ఉంటుంది, తృప్తిగా ఉంటాం, కండ పెరుగుతుంది, బలం పెరుగుతుంది, జీవక్రియ కరెక్ట్గా అవుతుంది, కొవ్వు కంట్రోల్లో ఉంటుంది. అర్థమైందే? దాంతోపాటు గాయాలను వేగంగా కోలుకోవచ్చు, ఏదైనా జబ్బు వస్తే తట్టుకునే శక్తి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ప్రోటీన్ కరెక్ట్గా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగిద్దే. అర్థమైందా? మెదడు పనితీరు కరెక్ట్గా ఉంటుంది, ఆలోచనలు పాజిటివ్గా వస్తాయా? ప్రోటీన్ తగ్గితే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఈ సింపుల్ కాన్సెప్ట్. మనకి డిప్రెషన్ రాదు, కోరికలు తగ్గుతాయి, తినాలని క్రేవింగ్స్ తగ్గుతాయి, బ్లడ్ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి. అవునా కదా? ఒక్క ప్రోటీన్ తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కిడ్నీలకి హాని చేయదు. చాలామంది నా హెర్బలైఫ్ న్యూట్రిషన్ వాడితే కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయి. మరి మేము 7-8 ఏళ్ళ నుంచి వాడుతున్నాం, మాకు ఒక 10 కిడ్నీలు రబ్బర్ కిడ్నీలు ఏమైనా పెట్టారా? లేదు కదా. అంటే అర్థం కాకపోవడం, అర్థం చేసుకునే విధానంలో లోపం. గుండె బాగుండు, గుండె ప్రమాదాలు తగ్గుతాయా? గుండె జబ్బుల ప్రమాదాలు తగ్గుతాయా? వయసు పెరిగే కొద్దీ కండరాల క్షీణత తగ్గుద్దా? చాలా ఇంపార్టెంట్ కదా మన హ్యూమన్ బాడీకి. ప్రోటీన్ మానవ శరీరానికి ఎంత అవసరమో చూడండి. మనకి ఎనర్జీ రావాలంటే ప్రోటీన్ ఉండాలి. 15-20% ప్రోటీన్ మన బాడీలో ఎప్పుడు వెళ్తూ ఉండాలి, ప్రతి మీల్లో ఇవ్వాలి మనం. అర్థమవుతుందా? వాటర్ మళ్ళీ 70% వాటర్ ఎప్పుడు ఇవ్వాలి, వాటర్ రిటెన్షన్ తగ్గకూడదు. అదేవిధంగా హెల్తీ స్కిన్ బాగుండాలన్నా, మనం ఎంగేజ్గా ఉండాలన్నా, హెయిర్ బాగుండాలన్నా, గ్రోత్ ఎప్పటికప్పుడు అభివృద్ధి. ఒక వ్యక్తి 1 సంవత్సరం ఏజ్ నుంచి 70, 80, 90 ఏళ్ళ వరకు ప్రతి స్టేజ్లో అభివృద్ధి చెందుతూ ఉండాలి. వాళ్ళకి పెరుగుదల అనేది చాలా హెల్తీ వేలో అభివృద్ధి చెందాలి, మెయింటైన్ అవ్వాలి, గ్రోత్ బాగుండాలి. అందుకు కూడా ప్రోటీన్ కావాలి. అర్థమైందే? దాంతోపాటు మనం తీసుకున్న ఫుడ్ ప్యారలల్గా ఉండాలి, కరెక్ట్ మెథడ్లో ఉండాలి. రక్తం అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉండాలి, ఎంజైమ్స్ బాగా రిలీజ్ అవ్వాలి, ఎముక బలంగా ఉండాలి. మనతో పుట్టేది అదే, మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతికుండేది కూడా ఎముకే. తెలుసా మీకు? ఎముకతో చాలా రకాల ఫార్మాసిటికల్ యూజ్ చేస్తాయి, తెలుసా మీకు? మానవ ఎముకల్ని వాడతారు చాలా వరకు, ఇక్కడ కాదు వేరే కంట్రీస్లో. దాని ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి. అర్థమైందే? అదేవిధంగా ఇక్కడ చూశారు కదా, మనం ప్రోటీన్ అనేది చాలా మనకి నట్స్లో ఉంటుంది, బ్రకోలీలో ఉంటుంది, చాలా మంచిదన్నమాట. చాలా వాటిలో ఎక్కువగా దొరికిద్ది, పిస్తాలో దొరికిద్ది. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అర్థమైంది? మొలకెత్తిన విత్తనాలు దొరుకుతాయి, కానీ వాటిని ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎలాగనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూశారు కదా క్వినోవా, సినిమా యాక్టర్ రామ్ ఉన్నాడు కదా, సినిమా యాక్టర్, అతను వాళ్ళు ఎక్కువగా ఈ క్వినోవా ఇంచుమించు ఒక 20 years నుంచి ఇవే తింటారట. రవితేజ తినే ఫుడ్ కూడా రైస్ తినరు వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి, ఎడ్యుకేషన్ తీసుకున్నారు కాబట్టి. ఆకుకూరలు, తోటకూరలు ఎంత మంచిది మనకి, మన పల్లెటూరులో బాగా దొరుకుతాయి. పల్లెటూరులో దొరికే మష్రూమ్స్లో కూడా క్వాలిటీ ప్రోటీన్ దొరికిద్ది మనకి. అదేవిధంగా మన షేక్లోకి వచ్చే సమయానికి మనకి ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసు. ఎసెన్షియల్, మన బాడీకి కావాల్సిన సోయ్ ఐసోలేటెడ్ ప్రోటీన్, అది కూడా మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్తో కూడుకున్న ప్రోటీన్ ఇందులో దొరికిద్ది. హై క్యాలరీ కాదు ఇది, లో క్యాలరీ హై బెనిఫిట్ ప్రోటీన్, హై క్వాలిటీ ప్రోటీన్, హై క్వాలిటీ న్యూట్రియన్స్తో కూడుకున్న లో క్యాలరీ ప్రోటీన్. ఇన్ని దొరుకుతాయి అన్నమాట. మన బాడీకి కావాల్సిన ఇవన్నీ ఇందులో దొరుకుతాయి. ఎక్కడైనా దొరుకుతాయి ఇవన్నీ. మనం తీసుకున్న ఇడ్లీ, వడ, దోశ, బోండాల్లో దొరుకుతాయి ఇవి? దొరకు. అవకాడో ఎంత మంచిది, ఇనిషియల్గా చాలా గుడ్ క్వాలిటీ విటమిన్ ఈ, ప్రోటీన్ బాగా ఫుల్ ప్రోటీన్ ఉంటుంది అందులో, విటమిన్ ఏ ఉంటుంది. ఇక్కడ 9 రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈజీ, సింపుల్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా మీరు స్పేస్కి వెళ్ళినా కూడా తీసుకునే ఫుడ్ ఇదే, హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి ఇది చూశారు కదా ప్రోటీన్లో, ఇది ప్రోటీన్ బూస్టర్ మన బాడీకి, సోయ్ ఐసోలేట్ వే ప్రోటీన్. అర్థమైందా? తక్కువ క్యాలరీస్, 20 క్యాలరీసే ఉంటాయి. మన బాడీని ఫుల్గా ఉంచుతుంది, మెయింటైన్ ఉంచుతుంది, మజిల్ మాస్ని బాగా పెంచుతుంది. దాంతోపాటు అసలు రీబిల్డ్ కానీ అలవాటు పడితే రీబిల్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత చెప్పినా తక్కువే మనకి. ఇందులో ఇది మనం ఫిజికల్ యాక్టివిటీ చేసి ఒక 20 minutes తర్వాత దీన్ని తీసుకొని ఒక్కసారి మీ బాడీ పర్ఫార్మెన్స్ గమనించండి ఒకసారి ఎలా ఉంటుందో. ఇనిషియల్గా ఒకేసారి 24 grams ఆఫ్ ప్రోటీన్, మన క్యాషియన్ ప్రోటీన్ దొరుకుద్ది. క్యాషియన్ ప్రోటీన్ అంటే అన్ని ట్రైకోర్ ప్రోటీన్ ఎక్కడా లేదు. ట్రైకోర్ ప్రోటీన్ మెథడ్లో ఉండే ఫుడ్ మన ప్రపంచంలో ఒక హెర్బాలైఫ్లో ఉన్న రీబిల్డ్ స్ట్రెంగ్త్ తప్ప ఇంకెక్కడా లేదు, దొరకదు కూడా. ఎంత బెటరో తెలుసా? అమినో ఆమ్లాలు, ట్రైకోర్ అంటే అమినో ఆమ్లాలు అన్నీ ఇందులో దొరుకుతాయి. రికవరీ షేక్ ప్రోటీన్ ఇది, అంటే మన బాడీలో ఏదన్నా మజిల్ ఏదన్నా డిస్టర్బ్ అయినా కూడా రికవర్ చేస్తుంది. అర్థమైందా? దాంతోపాటు ఏంటంటే మనం వేగంగా జీర్ణమయ్యే వేవ్ ఉంటుంది కదా, అంటే వేగంగా జీర్ణం అవుతూ
నెమ్మదిగా జీర్ణం అవ్వాలి. మళ్ళా వేగాన్ని పెంచుతూ మన బాడీ పెర్ఫార్మెన్స్ని పెంచుతూ నెమ్మదిగా జీర్ణమయ్యే క్యాషన్ ప్రోటీన్ ఇందులో ఉంది. బీసీసీఏ ప్రోటీన్ అంటే బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్ అన్నీ మిక్సింగ్ అనమాట, అన్నీ కలిపేసి గోడ కట్టేస్తాం కదా, ఇల్లు మొత్తం ప్యాక్ అయిన లాగా అనమాట ఇది. అదేవిధంగా ఎల్ గ్లూటమైన్ అంటే ఇందులోనే బీసీసీఏలోనే ఎల్ గ్లూటమైన్ అనేది కలిసి ఉంటుందన్నమాట, మిశ్రమం అనమాట, మిక్సింగ్ అనమాట. దీనివల్ల మనకేంటంటే మన ఆయుష్ పెరుగుద్ది, బ్రెయిన్కి సంకేతాలు బాగా వెళ్తాయి, ఆ ప్రోటీన్ మన మజిల్ బాగా పెరుగుద్ది. అర్థమైందే? చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు ఏంటంటే ప్రతి సరులో ఇది 16 గ్రాములు మన బాడీలో కార్బోహైడ్రేట్స్, క్వాలిటీ కార్బోహైడ్రేట్స్ ఇందులో ఉంటాయి. దాంతోపాటు ఎల్ గ్లూటమైన్ వల్ల కండరాల పునరుద్ధరణ ఎప్పటికప్పటికి రీబర్త్ అవుతూ ఉంటాయి అవి. దీంట్లో రంగు రుచి ఏముండదు, ఇది క్వాలిటీ నేచర్ బేస్డ్ అనమాట. విటమిన్స్ మినరల్స్ ఫుల్గా దొరుకుతాయి ఇందులో. మన బాడీకి బెస్ట్ ఫార్మాట్ అనమాట ఇది. మన ప్రయాణంలో చాలా ఈజీ. ఇది కానీ ఎమర్జెన్సీ ఆకలి అవుతుంది, మేమైతే ట్రైన్ జర్నీలో ఎక్కువ యూజ్ చేస్తాను నేనైతే, పర్టికులర్గా నాకు చాలా ఇష్టం అన్నమాట ఇది. నాకు జర్నీ ఎక్కడికి వెళ్ళినా నా బ్యాగ్లో ఎక్కువ పెట్టుకుంటాను ఇవి తీసుకున్నందువల్ల ఒక 2 అవర్స్ హంగర్ని కంట్రోల్లో పెడుతుంది. మన బాడీకి కావాల్సిన అన్నీ ఇస్తాయి. దీంట్లో ఏం నిషేధించాల్సినవి, మన బాడీకి నష్టం కలిగించే ఏముండవు. అర్థమైందే? ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఎప్పుడు కూడా మీ కోచ్ని కన్సల్ట్ అయ్యి మీకు ఐడి అనేది ఇస్తారనమాట. అది వెంటనే ఎవరు 1 మంత్ తర్వాత మీకు ఐడి అనేది ఇస్తారు. అలాగా కానీ మీరు కానీ తీసుకుంటే ద బెస్ట్గా కంపెనీ నుంచి ఆన్లైన్లో ప్రోడక్ట్ తీసుకోకండి దయచేసి. ఆరోగ్యాన్ని ఆన్లైన్లో మీరు పెట్టద్దు. డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కోవద్దు. ఎందుకంటే ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. ఎప్పుడు కూడా వెల్నెస్ కోచ్ మనకు బాగా సపోర్ట్ చేస్తాడు, నాలెడ్జ్ ఇస్తారు. నాలెడ్జ్తో పాటు చాలా చాలా బెటర్ బెనిఫిట్స్ దొరుకుతాయి కమ్యూనిటీతో ఉంటే. ఎంత మంచి కమ్యూనిటీ ఇంకెక్కడ దొరకదు. మనం ఎక్కడ దొరకని కమ్యూనిటీ ఏంటంటే ఈ హెర్బల్ లైఫ్ కమ్యూనిటీ అనమాట. ఎలాంటి కమ్యూనిటీ? ఎల్డబ్ల్యూసీ కమ్యూనిటీ లాగా నాలెడ్జ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అందుకని కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఆన్లైన్లో దయచేసి ప్రోడక్ట్ కొనొద్దు. మీ కోచ్ని కానీ సంప్రదిస్తే మీకు అన్ని విధాలా మీకు సపోర్ట్ ఇస్తాడనమాట. వాళ్ళు దేనికి ఏది వాడాలో వాళ్ళు చెప్పలేరు, వాళ్ళ వల్ల కాదు కూడా. ఇక్కడ వెల్నెస్ కోచ్ అన్నీ చేస్తాడనమాట. దిస్ ఇస్ ద టాపిక్ అండి. ఐ హోప్ అందరికీ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఈరోజు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, స్పెషల్ థ్యాంక్స్ టు బ్యాక్ అండ్ ఎల్డబ్ల్యూసీ లీడర్షిప్ అండి. బ్యాక్ టు మహిధర్ సార్. అసలు ఏం మాటలు రావట్లేదు సార్ చెప్దామంటే. ఎక్సలెంట్, ఈరోజు చాలా డెప్త్ గా విన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇంతటి చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మేమందరం మీకు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాం. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకొని గ్రాటిట్యూడ్ చెప్పుకుందామా? థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much, sir. Thank you so much, sir. Thank you, sir. Thank you so much. Thank you, coach. Thank you, mentor. Thank you, Rajesh sir. Thank you, Live Wellness. Thank you, sir. Thank you so much. Thank you, sir. చూడండి సార్, ఆ ఫ్లో కూడా ఆగట్లేదు. ఎందుకంటే ఈ రోజు అంత డెప్త్ గా విన్నారు ప్రతి ఒక్కళ్ళు. సో ప్రోటీన్ గురించి, దాని బెనిఫిట్స్ గురించి, ఇంత ఉపయోగాలు ఉన్నాయి ఆ ప్రోటీన్ గురించి తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత చక్కటి అవకాశం, ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. సో రేపు మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం.